ఇక్కడ ఫుడ్ మాకు నచ్చేసి అంటే స్పైసెస్ చాలా తక్కువ ఉంటాయి, చప్పగా ఉంటుంది, రైస్ కొంచెం గట్టిగా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ బాగట్లేదు, అంటే ఎగ్స్ పాడైపోయినవే పెట్టేస్తున్నారు. మంచివి పెట్టాలి అని పెట్టకుండా పాడైపోయినవి అలా పెట్టేస్తున్నారు మాకు. ఇంకా ఎగ్ రైస్ కదా గట్టిగా ఉంటుంది, మాకు తినడం కావట్లేదు అంతే. మారిస్తే మేము ఇక్కడ క్యారేజ్ తెచ్చుకోకుండా ఇక్కడ స్కూల్లో తింటాం. ఫుడ్ నచ్చదు, నాకు నచ్చదనే, బాగోదు, బాగోలేదే, ఫుడ్డే బాగోలేదు. బుధవారం బాగోదు అసలు. అలాగనే సగం మంది ఇక్కడ వదిలేస్తుంటారు కూడా, బకెట్లు కూడా నిండిపోతున్నాయి కాబట్టి సోమవారం బుధవారం అంత కావాలి తినట్లేదు అనుకోవాలి అంతే. చెక్కే తింటారు, చెక్కే బాగుంటుంది అంతే, బాగోదు. గుడ్ బాగుంటుంది, ఆ రోజు వాళ్ళకి నచ్చదు అనుకోవాలి. వైట్ బిర్యానీ దుంపల కూర కూడా అంతకు బాగోదు. అంటే ఇక్కడ ఫుడ్ కొంతమందికి నచ్చడం లేదు, నచ్చక ఇంటి దగ్గర బాక్స్ తెచ్చుకుంటున్నారు. మేము విద్యార్థులందరికీ చెప్తున్నాం, వాళ్ళు ప్రోటీన్ కలిపి ఫుడ్ ఇస్తున్నారు కాబట్టి అది మంచిదే అని మేము చెప్తున్నా కూడా ఆ టేస్ట్ వాళ్ళకి నచ్చక ఇంటి దగ్గర క్యారీలు తెచ్చుకుంటున్నారు. ఇది వరకు అక్షయ పాత్ర వాళ్ళకి కూడా మేము కంప్లైంట్ చేసామండి. కంప్లైంట్ చేస్తే వాళ్ళ హెడ్ కుక్స్ కూడా మా పాఠశాలకు వచ్చారు, వాళ్ళకి వివరిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ పిల్లల కోసమని ఈ ఫుడ్ అనేది తయారు చేస్తాము, ప్రత్యేకంగా ప్రోటీన్ పౌడర్ కూడా కలుపుతున్నాము వాళ్ళ పోషక విలువల కోసం అని చెప్పారు. అయినా మరి పిల్లలకి నచ్చడం లేదు, మార్పు చేయండి అంటే మరి సెంట్రలైజ్డ్ కిచెన్ అండి, మరి అంతా ఒకేలా చేయవలసి వస్తుంది కాబట్టి మరి ఆ విధంగా మార్చలేమని చెప్పారు. అంటే పిల్లలు ఇక్కడ తినట్లేదండి ఫుడ్. రైస్ అనేది గింజల్లాగా ఉంటుంది, నూకల్లాగా. రేషన్ బియ్యం కదండి, ఇంట్లో మనం సన్న బియ్యం పెడుతున్నాం పిల్లలకి. ఇప్పుడు పిల్లలు ఎంత బాగా ఫుడ్ అలవాటు అయిపోయింది కదా, కూరలు అన్నీ మనం ఫ్రై చేసి పెట్టడం, ఆకుకూర పప్పు పెడతాము కంపల్సరీ రోజు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడతారు. ఒకరోజు ఏమో పోపన్నం పెడతారు, ఒకరోజు పులిహోర పెడతారు, ఒకరోజు వెజ్ బిర్యానీ పెడతారు. అదేంటంటే పిల్లలకి నచ్చట్లేదు. కోడిగుడ్లు ఏమో చాలా ఎక్కువ గుడ్లు ఉడకబెట్టేస్తారు, అందులో ఒకటో రెండో పాడైపోతాయి, మొత్తం గుడ్లన్నీ వాసన వస్తాయి. దానివల్ల స్మెల్ వల్ల పిల్లలు తినరు. అందుకని ఇంటికి అంతకుముందు రేషన్ ఇచ్చేవాళ్ళు, చక్కగా ఇంట్లో పిల్లలకి మేము చక్కగా ఉడకబెట్టి ఇచ్చుకునేవాళ్ళం. నేను ఇక్కడ జాయిన్ చేసిన కాడి నుంచి రోజు కూడా క్యారేజ్ చేస్తున్నాను. నొప్పి వస్తుంది సార్, అందుకని అంతే ప్రాబ్లం తప్ప ఇంకేం లేదు. ఆవిడ చెప్పినట్టుగా అన్నము గట్టిగా వస్తుంది, మనం అంటే పిల్లలకు నచ్చేటట్టుగా ఇంట్లో మనకు నచ్చినట్టుగా వాళ్ళు వండిసి పెడుతుంటాము, అందుకనేసి ఇదే కాదు.